దేవీ నవరాత్రి మహోత్సవాలు అమలాపురంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజు అమలాపురం పట్టణంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవి మాతను మహాలక్ష్మీదేవి అలంకరణలో 4,42,00,000 కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. దీంతో ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ సభ్యులు, పోలీసులు భక్తులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ లోపల మీరు మాట్లాడే సింగిల్సే కదా, పక్కన ఎవరు ఉండరు కదండి, సింగిల్సే కదా. నా పేరు నూల్ రమేష్ అండి. కమలాపురంలో జరుగుతున్న వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శరణ నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు మహాలక్ష్మి అలంకారం జరుగుతుందండి. మహాలక్ష్మి అలంకారానికి 4,41,09,999 రూపాయలతో అలంకారం చేయడం జరిగిందండి. మహా అద్భుతంగా ఉంది అలంకారం. జనాలు చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా తండోపతండాలుగా వస్తున్నారు. సో అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అమ్మవారికి అమ్మవారి ప్రసాదం కింద ఒక రూపీ కాయిన్, కుంకుమ ప్యాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. భక్తులందరూ అమ్మవారి కృపా కటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి. నమస్కారాలండి. 10 సంవత్సరాల నుంచి మన వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో శుక్రవారం నాడు ధనలక్ష్మి అవతారం వేసి కొన్ని లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు అలంకరణ చేస్తున్నారండి. గత సంవత్సరం 3 కోట్ల చిల్లర చేశారండి. ఈ సంవత్సరం 4,49,999 రూపాయలతో అలంకరణ చేశారండి. చాలా భారీగా అందరూ శ్రమపడి చక్కటి అలంకరణ చేశారండి. ఇంకా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఇలా జరగాలని కోరుకుంటున్నామండి. దేవీ నవరాత్రుల సందర్భంగా రోజు కూడా లలితా పారాయణలు, భగవద్గీత పారాయణలు అన్ని కూడా చక్కగా చేస్తున్నారండి. ప్రజలందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆనందించి వెళ్తున్నారండి. ఇలా ప్రతి సంవత్సరం కూడా అంత బాగా జరగాలని కోరుకుంటూ ఆ అమ్మ ఆశీస్సులు అందరికీ కలగాలని, మన రాష్ట్ర ప్రజలకి, మన దేశ ప్రజలకి అందరికీ కూడా ఆనందం కలిగించాలని కోరుకుంటున్నామండి. అమ్మని మనం అందరం కూడా ప్రార్థిస్తామండి. అలాగా మన ఒక్కళ్ళ కోసమే కాకుండా ప్రజలందరి కోసం కూడా మనం మంచిగా ఉండాలని చెప్పి కోరుకోవాలండి. జై వాసవి, జై జై వాసవి.